రైట్ బ్రదర్. ఏం పేరు మీ పేరు బ్రదర్? ప్రకాశం. ఏం చేస్తారు? మామూలుగా సూపర్వైజర్. ఎట్లా ఉంది మరి పార్లమెంట్ ఎలక్షన్ వేడి సికింద్రాబాద్? ఎండాకాలంలో ఎక్కడ ఉందా? ఎట్లా 42, 43 అంబర్పేట మొత్తం పగపగ ఆడుతుందా? గట్టి పోటీ ఉండరా? ఎందుకు కిషన్ రెడ్డి ఎందుకు కూడా కొట్టాలి? ఒక ముసుగు వేసుకున్నాను. ఏంది ఒక ముసుగు వేసుకొని పబ్లిక్లీ వస్తుంది కానీ ఏం లేదు. ఇంకేం తప్ప వెనకాల వర్క్ చేసి ఏం లేదు. అది అట్లాంటి దాంట్లో చేసి మరి సెంట్రల్ మినిస్టర్ చేసి ఇక్కడ 3-4 సార్లు ఎమ్మెల్యే కూడా చేసి ఏం చేసింది లేదా? ఎమ్మెల్యే ఉన్నప్పుడేమో కొంచెం అందుబాటులో ఉండే. ఎమ్మెల్యే కొంచెం ఉడగొట్టారు పబ్లిక్ అయిపోతుంది, పంపించేసారు. అదృష్టంతో కరెక్ట్ లీడర్ లేక ఏదో అంటారు కదా అని అదృష్టం అంటారు. అదే ఎవరు వేరు బీజేపీలో కూడా ఎవరు లేరు కాబట్టి ఒక ఎంపీకి సెంట్రల్ మినిస్టర్ తో కొంచెం పెరిగితే బీజేపీ తెలంగాణలో అని ఉద్దేశంతో ఇచ్చారు కానీ అది ఇంకా జీరో అయింది తప్ప హైప్ మాత్రం కాలే. ఎట్లా ఉంది నిబ్బలేను అంతే. బీజేపీ లేపుదాము ఇలా లేపగలుగుతాడు అనుకుంటు కానీ లేపలేకపోయింది కాదు కూడా. ఎట్లా ఎవరెవరి మధ్యలో ఉంటుంది పోటీడా? పోటీ అనేది ఒకటి లేదు, ఏనే లేదు. ఓన్లీ పద్మరావు అంతే. వై అన్న ప్రజల మనిషి. అచ్చా పబ్లిక్ చిన్న ఫంక్షన్ ఉండని అది సాగు కానీ ఏమైనా కానీ వస్తారు. మాట పేదోడు చిన్నోడు ఇట్లా ఉన్నోళ్ళు కానోళ్ళు లేదు. చిన్నింటికైనా పెద్దింటికైనా నా కాలు ఉంటుంది అక్కడ అట్లా అట్లా ఉంది కాబట్టి అది పార్టీ పరంగా అయితే కాదు. ఇది బీజేపీ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ మధ్య పోటీ కాదు. ఓన్లీ 18 అంతే. 18 చూసే వేస్తారు ఓట్లంతా. ఏం పద్దెన్న కారు ఉందా అంతే. కాంగ్రెస్ లేదా? లిస్ట్ మాట్లాడకపోవడం మంచిది అంతేనా? మొత్తం టోటల్ తీసేసారా? అయితే లేదు అంతే. ఏమో అవుట్స్కట్స్ అంటే కొంచెం పబ్లిక్ నమ్ముతారు, ఎందుకంటే కొంచెం అవగాహన కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి. ఏమైంది బ్రో? ఎందుకని అర్జెంట్గా పార్టీ మరి ఇప్పుడు అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు దానం నాగేందర్ కదా? దాని గురించి మనం కాంగ్రెస్ మనం జీరో అన్నాం అంతే. పోటీ అయితే ఇద్దరి మధ్యలో, పోటీ ఒక్కరి మధ్యలోనే. పద్మరావుకే పోటీ అంటే అంతేనా? మెజారిటీ వస్తున్నది తర్వాత తెలియదు అంతే కానీ గెలుపు అయితే ఫిక్స్ అయిపోయింది. అసలు ఒక్క పార్టీ పరంగా కూడా కాదు, ఫేస్ అంతే. ఒక్క సీట్ కూడా గెలవడంటుండే కదా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ని. అంతేనా? ఎప్పుడు యథావిధిగా ఎప్పుడు మాట అంటావు? ఎట్లా అనిపిస్తుంది సీరియస్లీ? ఎట్లా అనిపిస్తుంది బ్రో ఈ 4 నెలల పరిపాలన నీకు? అంతేనా? కూడా అవకాశం ఏముందని మాట్లాడింది అది ఏం చేసిన మాట్లాడు అంటావు? కష్టం, పెద్ద సమస్య. రైట్. ఎనీవేస్ మొత్తానికి ఎవరు కలిస్తే మీ అంబర్పేట నియోజకవర్గం బాగుపడుతుంది? ప్రజల మధ్య అంతే. రైట్ బ్రో, థ్యాంక్ యూ.